గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత సో ఈరోజు నేను లాస్ట్ ఒక 1 వీక్ నుంచి పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రతి ప్రొఫెషన్లో కూడా నాకు తెలిసిన సోషల్ సర్కిల్లో ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒక కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్లోనే ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అసలు అని ఒక స్టేట్మెంట్ రెగ్యులర్గా వినిపిస్తుంది అనమాట. సో అసలు ఈ పీస్ ఆఫ్ మైండ్ అనేది ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ రిలేషన్ ఉంటుందా ఏంటి అని చెప్పేసి ఐ వాస్ చెకింగ్. నేను అందరితో అడుగుతున్నాను, అండర్స్టాండ్ చేసుకుంటున్నాను, తెలిసిన ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో. సో నా అనాలజీ ఏంటంటే, వాళ్ళు ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫార్మర్స్ ప్రొఫెషన్ ఈజ్ అ పీస్ఫుల్ ప్రొఫెషన్ అంటున్నారు. తర్వాత బిజినెస్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు బిజినెస్ పీస్ఫుల్ ప్రొఫెషన్ అని అంటున్నారు. ఇలా సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు. సో ఇలా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు దే ఆర్ ఓటింగ్ యాజ్ ఎ పీస్ఫుల్ ప్రొఫెషన్. బట్ పీస్ ఆఫ్ మైండ్ కానీ పీస్ఫుల్నెస్ కానీ ఎలా వస్తుంది మనిషికి? పీస్ఫుల్ అనేది మనలో ఉంటుంది కదా, పీస్ ఆఫ్ మైండ్ అనేది మన స్టేట్ ఆఫ్ మైండ్ కదా. సో ఏది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వచ్చి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు కదా పీస్ ఆఫ్ మైండ్ని. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీడ్ ఎంప్లాయీ అయితే నీ కెపాసిటీ తగ్గట్టు నువ్వు వర్క్ చేస్తావు, నీ కెపాసిటీకి నుంచి నువ్వు వర్క్ చేయలేవు. ఓకే, అది నీకు తెలిసినప్పుడు ఓవర్లోడ్ నేను తీసుకోలేను అనేది చెప్పాలి. ఓకే, ఇంతే నేను చేయగలుగుతాను, లేదా నీ కెపాసిటీకి తగినంత జాబే నువ్వు చేయాలి. ఓకే, నీ దగ్గర కెపాసిటీ ఉన్నది ఒక మేనేజర్ లెవెల్ అయినప్పుడు నువ్వు సీనియర్ మేనేజర్ రోల్ చేస్తా అంటే దెన్ స్టార్ట్స్ యువర్ పీస్ ఆఫ్ మైండ్ ప్రాబ్లం. ఓకే, అలాగే కమింగ్ టు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ అని ప్లాన్ చేసుకుంటాము. ఓకే, ప్రాపర్ ప్రతి మంత్లీ క్యాష్ ఫ్లో రొటేషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాము. సో అది బియాండ్ యువర్ లెవెల్ స్ట్రెచ్ అవుతుందంటే దెన్ పీస్ ఆఫ్ మైండ్ లేదనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో వెన్ యూఆర్ క్యాలిక్యులేటెడ్, ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది? సిమిలర్లీ కమింగ్ టు ఫార్మర్స్ ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఫోర్కాస్ట్ చేయాలి, ప్రొజెక్ట్ చేయాలి. ఓ పర్టికులర్ పంట మాత్రమే ఈ సీజన్లో పండుతుంది, నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్స్ ఇంత. ఓకే, ఆ ఫైనాన్సెస్లోనే నేను ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ పంట పోయినా నేను నిలబడగలుగుతాను అనే ఒక ఆప్షన్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు పోయి దే నీడ్ టు వర్క్ ఆన్ ద ఫార్మ్. సో ఇలా ఫార్మర్స్ అనే కదా, అందరూ కూడా ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి లైఫ్లో. ఏ పని చేసినా ఒక ప్రొజెక్షన్ అనే పెట్టుకునే చేస్తారు. అలా ప్రొజెక్షన్ ఎప్పుడైతే అవుట్బోర్డ్ అవుతుందో, అవుట్బోర్డ్ అయినప్పుడు మీ పీస్ ఆఫ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సరే, అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకొని అవుట్బోర్డ్ చేసిందే కదా, అప్పుడు అట్లీస్ట్ నువ్వు ప్రిపేర్డ్ అన్నా ఉండాలి. ఓకే, నా పీస్ ఆఫ్ మైండ్ దొబ్బుతుంది, సో నేను ఎందుకు అవుట్బోర్డ్ చేసుకోవాలి అని ఆలోచించి ఉండాలి. ఆలోచించకుండా పర్వాలేదు అని నువ్వు తయారై దిగావు కాబట్టి అప్పుడు నువ్వు కంప్లైంట్ చేయకూడదు. అట్లీస్ట్ నాకు పీస్ ఆఫ్ మైండ్ పోయిందని చెప్పేసి ఆ రిస్క్ని నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని ఎంజాయ్ చేసే టైప్లో ఉండాలి. సో ఇలా ఇంకా ప్రతిదీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మనీ. సో మనీ పిక్చర్లోకి వచ్చినప్పుడు అంతా పోతుంది. సో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా మీరు ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ ద మనీ. సో ప్లానింగ్ కానీ ప్రొజెక్షన్ కానీ లేకపోతే ఇట్స్ వెరీ మచ్ డిఫికల్ట్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. అండ్ వన్స్ యూ వాంట్ టు స్ట్రెచ్, అంటే కొంతమంది చాలా స్ట్రెచ్ చేస్తారు, రిస్క్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలనుకుంటారు. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదు అని క్వశ్చన్ చేయకూడదు మనకి, సరేనా? వాళ్ళు వెతుకులాట వేరు, వాళ్ళు వెతికేది, వాళ్ళు అచీవ్ చేయబోయేది చాలా పెద్ద విషయాలు. ఎస్పెషల్లీ ఒక విషయానికి వస్తే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, సినిమా ఫీల్డ్ కానీ, లేకపోతే ఏమంటారు, బుక్స్ రాయడం కానీ, ఆథర్స్ కానీ, పోయెట్స్ కానీ, వాళ్ళకంతా కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాతనే రికగ్నైజేషన్ వస్తుంది. సో దానికంతా ప్రిపేర్డ్ ఉండాలి. ప్రిపేర్డ్ ఉండి మనము పీస్ఫుల్నెస్తో ఉండాలి లైఫ్లో. సో అంతేగాని వి షుడ్ నాట్ కీప్ కంప్లైనింగ్ నాకు
పీస్ ఆఫ్ మైండ్ లేదు ఈ ప్రొఫెషన్లో, ఓ నెగిటివ్ సౌండ్ చేసినప్పుడు నీ అట్మాస్ఫియర్ అంతా నెగిటివ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా నెగిటివ్ అయిపోతుంది. సో అండ్ థింగ్స్ ఆల్సో ఫాల్ నెగిటివ్లీ. అంటే మీరు నెగిటివ్ ఉన్నప్పుడు మొత్తం జరిగే పనులన్నీ కూడా నెగిటివ్గానే జరుగుతుంది. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది మీ స్టేట్ ఆఫ్ మైండే తప్ప ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రొఫెషన్ని బేస్ చేసుకోనో, లేకపోతే రిలేషన్షిప్ని బేస్ చేసుకోనో, లేకపోతే ఇంకోటో బేస్ చేసుకొని పీస్ ఆఫ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్, ప్లీజ్ షేర్ మీ. థ్యాంక్ యూ.